ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఈ కరోనా వ్యాపిస్తున్నట్టు ఈ దినాల్లో ఆలయంలో కూడుకోవడానికి వీలు లేనందుచేత మన గృహాల్లోనే దేవుని యొక్క ఆరాధన జరిపించుకున్నటకు మనకి అవకాశం దేవుడు అనుగ్రహించాడు. అందుచేత ప్రతి కుటుంబంలో, ప్రతి క్రైస్తవ కుటుంబంలో కూడా బిడ్డలందరూ కూర్చుని వాక్యం చదివి ప్రార్థన చేసుకుని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి దేవుడు అనుగ్రహించాడని ఈ సమయంలో గుర్తు చేస్తున్నాను. ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చిన్న పాట పాడుతున్నాను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగ భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగ భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా ప్రియమైన తండ్రి, సృష్టికర్తయు బ్రహ్మామయుడును కరుణామయుడును యేసయ్యా, నీ పరిశుద్ధ నామమున మేము మరొకసారి నిన్ను ఆరాధించుకుంటకు మాకు ఈ మంచి సమయం అనుగ్రహించినందుకు స్తోత్రములైనా. నీ వాక్యము ద్వారా మేము బలపరచబడి ఈ కరోనా వ్యాపిస్తున్నట్టు ఈ దినాల్లో భయం నుండి ఆదరణ పొంది ధైర్యపరచబడి జనందరూ కూడా ప్రభువా నీ కృపల హస్తాల కింద నడిపించమని వేడుకుంటున్నాం. కొద్దిసేపు మేము నీ వాక్యం ధ్యానిస్తుండగా నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినం మనం ధ్యానించుటకు గాను దేవుని వాక్యం చదువుతున్న ఆదికాండము 25వ అధ్యాయం. ఒక భాగం గాను 26వ అధ్యాయం 12 నుండి 15 వచ్చిన వరకు చదువుతున్నాను. దేవుని వాక్యాన్ని ఇలా వ్రాయబడతా ఉన్నది. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా
అభివృద్ధి పొందుతూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్లాస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అందుచేత అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. దేవుడి వాక్యమును మనకు దీవించును గాక. ఇక్కడ ఇస్సాకును గురించినటువంటి ఒక ప్రత్యేకమైన భాగాన్ని ఈ సమయంలో నేను చదివి ఉన్నాను. అసలు ఇస్సాకు అనగానే దైవగ్రంథంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తి. అతడి యొక్క గుణగణాలు మనం చూసిన ఎడల చాలా గొప్ప వ్యక్తి. అతడి గుణగణాలు మనం కొద్దిగా ఆలోచించిన ఎడల అతడు దేవుని చేత ఆశీర్వదించబడి అబ్రహాముకి వరపుత్రుడిగా అనుగ్రహించబడినవాడు. అదే కాకుండా అతడు దేవునికి బలిగా అర్పించబడు సమయంలో తండ్రికి లోబడి దేవునికి అర్పణ చేసుకోవడం సిద్ధపడినవాడు. అతడు దైవభక్తి కలిగినవాడు. దేవుని యందు ప్రార్థన అనుభవంలోకి వెళ్ళిపోయినవాడు. ఆయన యొక్క జీవితంలో ఎక్కడ కూడా ఒక మచ్చ ఉన్నట్టుగా కనపడదు. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదంతో దీవించబడిన వ్యక్తి. అబ్రహాము 25వ అధ్యాయంలో అబ్రహాము యొక్క కుటుంబ వివరాలు చెప్పబడి అక్కడ ఎవరెవరికి ఏమి ఇవ్వాలో ఆ బిడ్డలకు అవి ఇచ్చేసి వారిని వేరు వేరు స్థలాలకి పంపించి వేశాడు. అయితే ఈ దినమందు మనం ధ్యానిస్తున్నది ఏమిటంటే అబ్రహాము దినాల్లో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు వారు వేరే స్థలానికి వెళ్ళిపోయారు. అలాగే ఇస్సాకు దినాల్లో కూడా కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు వారు దేవుని యొక్క వాగ్దానం పొంది అబ్రహాముకి ఎలాంటి అయితే వాగ్దానాలు దేవుడు చేశాడో అలాంటి వాగ్దానములన్నీ కూడా ఇస్సాకు ఇచ్చి ఆ వాగ్దానాల ప్రకారముగా ఈ కరువు దినాల్లో ఫిలిష్తీయుల దేశమైనటువంటి రాజైన అబీమెలెకు వద్దకు కుటుంబం వచ్చింది. ఇక్కడ భార్యాభర్త ఇద్దరని కాదు, ఇద్దరు కాదు, పెద్ద ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు, ఎన్నో మందులు ఉన్నాయి, ఎంతో భాగ్యం ఉంది. అంతా తీసుకుని ఈ ఫిలిష్తీయ దేశుడు అబీమెలెకు యొద్దకు వచ్చినప్పుడు అబీమెలెకు అతను సగౌరవంగా ఒక స్థలములో ఏర్పాటు చేశాడు. అది అతడుండే అబీమెలెకు నుండి భవనానికి దగ్గరలో ఏర్పాటు చేశాడు. ఇస్సాకు యొక్క భార్య అయినటువంటి రెబెకా అందగత్తి, చక్కనటువంటిది. అందుచేత ఈ ప్రజలను చూసి కొంత ఆందోళన చెందాడు ఇస్సాకు. ఈ ప్రజలు ఒకవేళ భార్య అని చెప్తే వాళ్ళు నన్ను చంపేసి నా భార్యను తీసుకెళ్ళిపోతారేమో, కొంచెం మర్మం పెడదామని చెప్పి అబీమెలెకు అడిగాడు, ఆమె ఎవరు, నీకు ఏమవుతుంది అని. ఆమె నా సోదరి అని చెప్పాడు. సరే అని ఊరుకున్నాడు. ఒక దినాన్ని అబీమెలెకు తన యొక్క భవనంలోంచి ఇస్సాకు ఉండేటువంటి స్థలాలు చూస్తున్నప్పుడు ఇస్సాకు తన భార్యతో సరసాలాంటం చూశాడు. అదేమిటి నాకు ఎలాగని చెప్పాడని చెప్పి అతని యొక్క బంట్రోతులు పంపించి ఇస్సాకును రప్పించి చెప్పి అడిగాడు, నీవు నా దగ్గర మర్మంగా చెప్పావు, ఆమె నీ సోదరుని చెప్పావు, కానీ ఆమె నీ భార్య. ఆమె విషయంలో ఈ జనులు ఏదైనా పాపం చేస్తే ఆ శిక్ష మానవీకి వచ్చాను కదా అని చెప్పి అంటే ఈ జనులు నన్ను చంపి నా భార్యను తీసుకెళ్ళిపోతారేమని ఆందోళన చెంది నేను అలాగే చెప్పాను అని చెప్పి ఇస్సాకు జవాబు చెప్పాడు. అయితే ఇక్కడ ఉండినప్పుడు ఖాళీగా ఉంటే అలాగా వీలు పడుద్ది. అందుకని ఇస్సాకు అక్కడ కొంత
భూమిని కవులుకి తీసుకున్నాడు. భూమిని కవులుకి తీసుకొని సేద్యం చేయడానికి ప్రారంభించాడు. పని వాళ్ళ పెట్టి సేద్యం చేయడానికి ప్రారంభించాడు. అద్భుతమైన రీతిగా ఈ సేద్యం చేసినటువంటి భూమి చక్కగా అభివృద్ధి పొంది ఆ సంవత్సరము మిగిలిన వారు అందరికంటే 100 అంతల ఫలితమును అనుగ్రహించబడింది. అందరికీ కొద్ది కొద్దిగా పంట పెడితే ఇస్సాకు యొక్క భూమి విస్తారముగా పండింది. ఎందుకు పండిందో మిగిలిన వారికి తెలియదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తున్నారంటే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలితము పొందెను. యెహోవా అతను ఆశీర్వదించెను గనక ఆ మనుష్యుడు గొప్పవాడైను. అతని మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. ఇక్కడ ఇస్సాకును దేవుడు విడిచిపెట్టలేదు. దేవుని యందు భయభక్తులతో ఇస్సాకు జీవించినంత కాలం కూడా దేవుని యొక్క ఆశీర్వాదం అతని మీద ఉంది. ఎందుకంటే అతడు ప్రార్థనాపరుడు, దేవునికి లోబడినవాడు, దేవునికి చిత్తమును అనుసరించి నడిచినవాడు. ఈ దినాల్లో కూడా చాలామంది ఈ భూములను కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఆ కౌలు భూమిలో కొంతకి లాభం వస్తుంది, కొంతమందికి నష్టం కూడా వస్తుంది. కానీ ఇస్సాకు యొక్క దేవుడు ఇస్సాకును బహుగా ఆశీర్వదించాడు. అందుచేతను అతని వ్యవసాయం ఫలించింది. ఆ వ్యవసాయం 100 అంతల ఫలితం కంప్లీట్ అయినటువంటి పంటను ఇచ్చింది. ఆ పంట చూసి ఈ ఫిలిష్తీయునికి అసూయ పుట్టిపోయింది. ఎక్కడి నుంచో వచ్చాడు, ఇక్కడ భూమి తీసుకున్నాడు, ఈ పంట అంతా కూడా మా పంట కంటే ఎన్నో రెట్లు అభివృద్ధి అయిపోయింది అని అసూయ పడిపోయారని వాక్యం చెప్పబడుతుంది. అదే కాకుండా దేవుని యొక్క ఆశీర్వాదం ఇస్సాకు మీద ఉన్నంత చేత అతడు గొప్పవాడాయను అని చెప్పబడుతుంది. ఎలాగా అకస్మాత్తుగా గొప్పవాడు కాలేదు, క్రమక్రమముగా అతడు హెచ్చింపబడి గొప్పవాడాయను అని దేవుని వాక్యం చెప్పబడుతుంది. అందుచేత ఈ ఫిలిష్తీయులు అసూయ పడిపోయి అతని అభివృద్ధిని చూసి ఎలాగా దెబ్బయ్యాలా అని చూస్తున్నారు. అలాంటి సమయంలో అబ్రహాం కాలంలో అబ్రహాం తవ్వించినటువంటి బావులను ఇస్సాకు బాగు చేయించి ఆ నీటిని వ్యవసాయానికి ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తుండగా ఫిలిష్తీయులు ఇదంతా మాది, నువ్వెక్కడి నుంచి వచ్చావని వాటిని మట్టి వేసి కప్పిటిస్తారని దేవుని వాక్యం రాయబడుతుంది. ఎన్నైనప్పటికీ దేవునికి ఆశీర్వాదం ఇస్సాకు మీద ఉన్నందుచేత అతను క్రమక్రమంగా అభివృద్ధి పొందాను. అసలు పశువుల మందలు పెరిగాను, అతని పనివాడు పెరిగారు, అతని యొక్క ఆస్తి పెరిగింది. అతను అన్నిటిలో కూడా దేవునికి ఆశతో ఫలించాడని దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంది. అందుచేత ఇస్సాకు యొక్క గుణాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు దేవుని యందు భయభక్తులతో ప్రార్థనాపరుడై ఉన్నందు చేత దేవుని కృప పొంది ఆశీర్వాదం పొందేవాడు. ఇంతగా ఉండినప్పుడు ఒక లోటు ఆ కుటుంబంలో కనిపించింది. అది 25వ అధ్యాయం ఆదికాండం కనబడుతుంది. అతడు ఇస్సాకు 40 సంవత్సరాల వయసులో అబ్రహాము ఎలియేజర్ని పంపించి అతని యొక్క వంశ సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి రెబెక్కాను తీసుకొచ్చినప్పుడు అతడు చూడకపోయినా, ఆమె ఎలా ఉంటుందో చూడకపోయినా ఆ ప్రార్థన ద్వారా ఆమెను భార్యగా అంగీకరించాడు. ఆ 40 సంవత్సరాల వయసులో భార్యగా ఆమె వచ్చింది. సంవత్సరం గడుస్తుంది కానీ సంతానం లేదు. సంతానం లేకుండానే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అంచేత వారిలో కొంచెం ఆందోళన ఉంది. ఏంటి ఇన్ని సంవత్సరాలు అయిపోయి ఇంకా గర్భఫలం ఇవ్వలేదు దేవుడు అని చెప్పి వారు కొంచెం ఆవేదన పొందుతున్నటువంటి సమయంలో వారు ఒక నిర్ణయంకి వచ్చారు. దేవుని అడుగుదాం,
సంతానం ఇచ్చే దేవుడు కనుక, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం కనుక దేవుణ్ణి అడుగుదామని భార్యాభర్తలిద్దరూ కూడా దేవుని పాదాల యొద్ద ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకించెను అని వ్రాయబడుతుంది. ఆమె గర్భవతి అయింది. అప్పుడు గర్భవతి అయి ఆమె కడుపులో కొంత బాధ వస్తుంటే ఆమె బాధపడుతూ దేవుడి దగ్గర మొరపెట్టుకుంది. అప్పుడు దేవుడు సెలవిచ్చాడు, అమ్మా నువ్వేం తొందరపడకు, నీ గర్భంలో 2 కవల పిల్లలు ఉన్నారు, 2 వంశాలు నీ గర్భంలో పోరాడుతున్నాయి అని చెప్పాడు. అప్పుడు కవల పిల్ల పుట్టినప్పటికీ వారికి ఇస్సాక్కి 60 సంవత్సరాల వయసు అని నేను వ్రాయపడుతుంది. అంటే 20 సంవత్సరాలు కనిపెట్టవలసి వచ్చింది. ఈ దినాల్లో కూడా చాలా విషయాలు మనం చూసినప్పుడు కుటుంబాల్లో సంతానం లేక ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ఎన్నెన్నో తాపత్రయాలు పడుతూ ఉన్నారు. అయితే దేవుడు గర్భఫలిచ్చేవాడు కనుక ఆయన దగ్గర మొరపెట్టుకుని ఆయన యొద్దనే మనం ఆ దీవెన పొందవలసి ఉన్నది. మనం ప్రార్థన చేయడం కాకుండా అడ్వర్టైజ్ చేస్తున్నటువంటి ఈ నిరీక్షణలోనూ దాంట్లోనూ ఆరాధన కార్యక్రమంలోనూ మా దగ్గరికి వచ్చినట్లయితే మీకు సంతానం వచ్చేది, నీకు సంతానం వచ్చేద్దని నేను అనగానే నోటి నుండి మాట రాగానే మీ సంతానం వచ్చేద్దని అలాంటి ప్రాపగండా ఏమీ లేవు అక్కడ. దేవుని యొక్క ప్రార్థన, దేవుని సొంత ప్రార్థన ఆలకించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వారికి సంతానం అనుగ్రహించాడు. ఇది నాలో మరి ఒక విషయం ఏంటంటే, భార్యలను పెళ్లి చేసుకోవాల్సిన అందమైన భార్యల కోసం చూస్తారు. ఆ అమ్మాయి అందంగా ఉందా లేదా, ఆ అమ్మాయి పనిపాట్లు చక్కగా చేయగలదా లేదా, ఆమె నడక ఎలా ఉంది, ఆ మాట ఎలా ఉంది, ఇవన్నీ కూడా పరీక్ష చేసుకుని పెళ్లి చేసుకుంటారు. పెళ్ళి అయిన తర్వాత అందమైన భార్య వచ్చిందని కొద్ది రోజులు సంతోషించి అక్కడి నుంచి ఆమె అందంగా తయారైనా, తలదూకున్నా, మంచి బట్టలు వేసుకున్నా ఆ భర్తకి అనుమానం బయలుదేరి ఆ కుటుంబంలో ఎంతో ఆవేదన కలుగుతుందని మనం చూస్తున్నాం. ఆ కుటుంబంలో నెమ్మది లేకుండా అనుమానంతో భార్యని హింసిస్తున్న వాళ్ళని చూశాం. మేము ఒక గ్రామం వెళ్ళేవాడిని. ఆ గ్రామంలో ఒక దేవుని గుడికి వచ్చే ఒక గృహంలో ఒక కుటుంబం, ఒక టీచరు అద్దెకి ఉన్నారు. అతను అంతకుముందే ఈ కోర్టులోని గొడవలో పడి బయటకు వచ్చిన వ్యక్తి ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే వాడికి 2 కూతురు పుట్టారు. అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఆ ఇంటి వారి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె కూడా వచ్చి నిలబడేది, ప్రార్థన చేసేవాడు. ఒక దినమంది వెళ్ళినప్పుడు ఆమె తలుపు చాటుకి వెళ్ళిపోయి ముసుగేసుకుని ఉంది. అప్పుడు నేను, అమ్మా ఏం ముట్ట బాగోలేదా అని అడిగాను. నేను, లేదండి, నా జీవితం ఇలాగ అయిపోయింది అన్నది. ఏమమ్మా అంటే, ఇలాగా పైన బట్ట తీసి చూపించే తల బోడుగుని చేయబడింది. భర్తకి ఆమె మీద అనుమానం, ఆమె బయటికి రావడానికి వీల్లేదు, ఆమె ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు, ఆ ఇంటిలోనే తలుపులు వేసేసుకొని ఉండాలి తప్ప ఇంకేం లేదు. అందుచేత అసహ్యంగా కనపడడానికని ఆమె తల బోడుగుడు చేసేసాడు. అలాంటి పరిస్థితులు మనం చూస్తుంటాం. ఇస్సాకు కొంచెం అలాంటి ఆందోళన వచ్చింది. ఈ ఫిలిష్తీన్ దేశం వచ్చినప్పుడు ఈ ప్రజలు చాలా దుష్టుల్లా కనపడుతున్నారు, ఈమె వల్ల నాకు ప్రమాదం వస్తుందేమో అని సోదరుని కొంచెం అబద్ధం చెప్తే అబీమెలెకు దాన్ని గమనించుకొని అతను కొంచెం గద్దెంపు చేసి వారిని విడిచిపెట్టాడు. అంతేకాకుండా ఆమె జోవులకి ఎవరు వెళ్ళకూడదు, వెళ్ళిన వారు చాలా మరణశిక్ష పొందుతారని కూడా చాటింపు వేయించాడు. ఆ దేశంలో సంతోషంగానే ఈ ఇస్సాకు వ్యవసాయం ప్రారంభించాడు. వ్యవసాయం ప్రారంభించినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించానంటే ఊరికి ఎక్కడో కూర్చొని అక్కడ దేవుడు ఉన్నాడులే అని అనుకుని చేసి ఉండడు. ఈ వ్యవసాయాన్ని ప్రారంభించినప్పుడు దేవుని యొక్క పాదముల యొద్ద ప్రార్థన చేసి, నేను ప్రభువా ఈ భూమిని దున్ని వ్యవసాయం చేస్తున్నాను,
కనుక మీరు ఈ భూమిని ఆశీర్వదించండి. ఇక్కడ పంట వేస్తున్నాను, గింజలు వేస్తున్నాను, మీరు ఆశీర్వదించి ఇది ఫలభరితంగా ఉండేలా చేయండి. అయినా మీ హస్తం లేకపోతే నాకు దీవెన రాదు, అందుచేత దీవించండి అని ప్రార్థన చేసి అనుదినము కూడా ఆ భూమికి వెళ్ళి ఆ స్థలాన్ని చూసుకొని ప్రార్థన చేసుకుని వచ్చేవాడు. సంవత్సరం 12 నెలలు కనిపెట్టిన తర్వాత బ్రహ్మాండమైన పంట పండింది. మరి ఈ దినాల్లో ఎన్నో జబ్బులు పంటలకు వస్తాయి, ఎన్నో పురుగులు పట్టి ఆ పంట తినేస్తూ ఉంటాయి, చీడపీడలు పడుతూ ఉంటాయి. ఇవన్నిటిని దేవుడే కాపుదల చేసి ఆ పంటను అభివృద్ధిపరిచాడని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ కౌలుదారులు చాలామంది అది విత్తనాల దగ్గర నుంచి శుద్ధి చేస్తున్నామని చెప్పి ఎన్నెన్నో మందులు చల్లి ఈ పంట భూములు అన్నీ కూడా చేస్తున్నారు. కానీ ఆ నూరంతర ఫలితం ఎవరికి రావట్లేదు. ఇస్సాకు అలా కాదండి, దేవుడే అతన్ని దీవించాడు కనుక అతను బహు గొప్పవాడయ్యనని దేవుని వాక్యం భయపడుతుంది. ప్రతివాడు కూడా గొప్పవాడు అవ్వాలని ఆశ ఉంటుంది, గొప్పవాడుగా అభివృద్ధి అవ్వాలని ఆశ ఉంటుంది. అయితే దానికి అనుకూలంగా జీవితాలు ఉండవు. కొన్నిసార్లు ఎన్నో ఆశతో ఎన్నెన్నో పనులు వాళ్ళు ఆలోచించుకుని పెట్టుకుని వాటిని అనుసరించి చేయడానికి చేస్తారు. ఒక ఇల్లు ఉండాలి అని ఆశ ఉంటుంది, మంచిదే. ఆ ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకు లోన్లు తీసుకుంటారు. ఆ బ్యాంకు లోన్లు ఇచ్చిన తర్వాత ఇల్లు పని ప్రారంభించి దాన్ని కడుతున్నప్పుడు ఇంకా డబ్బు కావాల్సి వస్తుంది, ఇంకా కొంచెం పని పట్ల పెంచుతుంటారు. ఆ అప్పు తీరదు, ఇంకా తీరకుండానే దినదినం కూడా వాళ్ళు ఆవేదన చెందుతుంటారు. కుటుంబంలో ఉండే బిడ్డలు చదువు విషయంలో, ఆరోగ్య విషయంలో మరి ఎక్కువగా వేలు లక్షలు కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కుటుంబాల్లో ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఇంత డబ్బు ఖర్చు పెట్టి చూస్తుండగానే బిడ్డలు ఆ అనారోగ్యం చేత, భార్య లేకపోతే కుటుంబంలో వారు అనారోగ్యం చేత బాధపడుతున్నప్పుడు అప్పులైపోయి ఆ అప్పుల గురించి వేదన పడుతూ ఉంటారు. అయితే దేవునికి ఆశీర్వాదం ఆశ్చర్యకరమైనటువంటిది. దేవుడు ఆయన బిడ్డలను ఎప్పుడు కూడా విడిచిపెట్టడం. మనము దేవుని విడిచిపెట్టకుండా దేవుని యందు భయభక్తులతో ఉండాలి. దేవుడు ఆశీర్వించిన తర్వాత ఆ ఆశీర్వాదాన్ని పొంది దాని నుండి తొలగిపోయిన ఎడల ఆ ఆశీర్వాదం మన నుంచి తొలగిపోద్ది. నా స్నేహితుడు ఒక పాస్టర్ గారు ఉండేవాడు. ఆయన ఒక సంఘంలో ఉంటుండగా మరి ఒక గ్రామాన్ని నుంచి ఒక విధవరాలు, బిడ్డలు లేరు, భర్త చనిపోయాడు. ఆవిడ అక్కడ ఒక అద్దెకు తీసుకుని ఒక ఇల్లు మకా ఉండి 1 మైలు దూరం నడుచుకుంటూ దేవుని మందిరానికి అందరికంటే ముందొచ్చేదట. ముందొచ్చి ఆ అమ్మగారు చీపురు సారివ్వండి అని చెప్పి చీపురు తీసుకుంటే ఆ గుడి అంతా తుడిచి చుట్టూ తుడిచి అవన్నీ సర్దుతుంటే ఆవిడ, ఎందుకమ్మా మీరు అంటే మేము చేసుకుంటాం. అలా కాదమ్మా, దేవుని యొక్క మందిరం శుభ్రపరిచి దేవుడు నన్ను దీవిస్తాడు అని చెప్పి ఆవిడ ఎంతో సంతోషంతో అలా చేసేది. అలాగా చేసిన కొన్ని రోజులకి కొన్నాళ్ళైన తర్వాత ఓ రోజున పాస్టర్ గారితో అన్నాడు, అయ్యగారు నేను చిన్ని వ్యాపారం చేయాలని ఏర్పాటు చేసుకున్నాను, ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకుని వెళ్ళింది. ఆమె ఉన్నటువంటి ఏరియా లేబరు పల్లివారు ఉన్నటువంటి ఏరియా. అక్కడ చిన్న దుకాణం పెట్టుకుంది, బియ్యం దుకాణం. బియ్యంతో పాటు పప్పులు, ఉప్పులు ఇవన్నీ కూడా పెట్టుకుంది. అయితే ఆదివారం దేవుని మందిరానికి మాత్రం వచ్చేసేసి కార్యక్రమం చేసేది. అలాగే కొన్ని రోజులు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు ఎవరంటే, అమ్మ మీరు ఆదివారం వెళ్ళిపోతే అలాగా, మీకు పోటీకం కూడా వచ్చేసరికి సిద్ధంగా ఉన్నారు, మీరు ఆదివారం వెళ్ళిపోతే కాదు, ఇక్కడ మరి ఆదివారం కూడా మాకు కావాల్సిన వస్తువుల కోసం మేము వస్తాం, మరి ఇక్కడ నువ్వు ఉండాలి అంటే ఆమె ఆలోచించుకుని ఇప్పుడు వ్యాపారం అంతా కూడా మంచి అభివృద్ధిలో ఉంది కనుక ఆ పాస్టర్ గారి దగ్గరతో, అదయ్యా మరి నేను వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతానండి, ఎందుకంటే ఆ ఊరిలో వాళ్ళు నాకు తొందర పెడుతున్నారు అని చెప్తే, అమ్మ మరి ఆరాధన ఉంది కదా, ఆరాధనకి ఇంట్లోకి వీలు పట్టలేదంటే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆదివారాలు
ఆ ప్రార్థన కూడా రాలేకపోయింది. ఆ తర్వాత పాస్టర్ గారు ఎందుకు రావట్లేదా అని చూడడానికి వెళితే, అయ్యా ఇక్కడ నాకు ఒత్తిడి ఎక్కువగా ఉంది, అంచేత ప్రతి ఆదివారం రాలేను, కానీ ప్రభుత్వ సంస్కృతి ఆదివారం వచ్చి అక్కడ అది తీసుకుని వెంటనే వెళ్ళిపోతాను నేను అని చెప్పి మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత అది కూడా మానేసింది. ఈవిడ అభివృద్ధి పొందుతున్న కొలితే ఈ వచ్చే డబ్బు ఇంటిలో ఒక రహస్యమైనటువంటి ఒక బిందెలాంటి దాంట్లో ఆ డబ్బు వేసి దాని మీద ఒక బట్ట కప్పివేసి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. అలాగా డబ్బు పెరిగింది. ఇంకా ఆమెకి ఒక అదనటువంటి ధైర్యం ఇచ్చేసింది, నాకేం కుదువు లేదనుకుని ప్రార్థన కూడా రాలేకపోయిన పరిస్థితి వచ్చేసింది. ఆ పక్కన కొంచెం దూరంలోనే ఒక రౌడీ వాడు నివాసం ఉన్నాడు. వాడంటే అందరికి భయం. వాడు ఈ సంతలోనే అందరి దగ్గర కూడా డబ్బులు వసూలు చేసుకునేవాడు. అతడు గమనిస్తాడు ఈ పరిస్థితి. ఒక రోజుని ఆవిడ అక్కడ బయట కూర్చుని పొగాకు చుట్టలు చుట్టుకుంటా చూస్తున్నాడు. ఈమె ఎవరో డబ్బు ఇవ్వాల్సి ఉండి ఆ డబ్బులు వసూలు చేసుకోవడానికని తలుపు గుండు పెట్టి ఇప్పుడే వచ్చేద్దామని వెళ్ళింది. ఇలాగ వెళ్ళిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికే మళ్ళీ వెంటనే తిరిగి వచ్చింది. తిరిగి వచ్చి తలుపు చూసి ఉన్నప్పటికే ఆ పైన కప్పెట్టినట్టు గుడ్డ కింద పడిపోయి ఉంది. ఆ బిందు లేదు, వెళ్ళిపోయింది. గోల పెట్టుకుని ఏడిస్తే ఇప్పుడు ఆ రౌడీగాడ వచ్చి ఏం చేస్తారు భయపడిపోయి ఆ పాస్టర్ గారి దానికి వచ్చిందండి. అయ్యగారు అయిపోయిందండి, అంతా అయిపోయిందండి అని ఆడ మొదలెట్టింది. వాళ్ళందరూ వచ్చేసేసి, అమ్మా ఏం జరిగింది, ఏం ప్రమాదం జరిగింది? ప్రమాదం కాదండి అయ్యా, నేను సంపాదించే డబ్బంతా కూడా నేను పెట్టుకున్న బిందుని ఎత్తుపోయాడు, నేను నోరెత్తి మాట్లాడితే నన్ను చంపేస్తాడు, అంత అయిపోయిందండి బాబు. దేవుణ్ణి నన్ను అభివృద్ధిపరిచాడు, అయితే దేవునికి దూరం అయిపోయినందుచేత తీసివేయబడింది, అంతా తీసేసాడు కనుక నాకు బుద్ధి వచ్చిందని దవడ వాయించుకుంది. అక్కడి నుంచి కొద్దిగా పెట్టుబడితో మళ్ళా దేవుని మందిరం క్రమంగా ముందు ఎలాగైతే వచ్చిందో అలాగే దేవుని మందిరానికి వచ్చి ఆరాధించుకుని వెళ్ళిందండి. చాలామంది ఇక కుటుంబాల్లో దేవునికి ఆశీర్వాదం పొందిన తర్వాత వారు హెచ్చింపబడిన తర్వాత దేవునికి దూరస్తులైపోయి క్రమక్రమంగా లోక సంబంధమైన వాటితో మిళితమైపోయి ఉంటున్నారు. అయితే దేవుని యొక్క వాగ్దానాలు శాశ్వతమైనవి. దేవుడు దయగలిగిన వాడు కనుక ఆయన బిడ్డల్ని హెచ్చిస్తాడు, కానీ వారిని విడిచిపెట్టడు. అందుకనే దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడుతుందంటే 112వ దావీదు కీర్తన 1వ వచనంలో ఇలా వ్రాయబడుతుంది, యెహోవా యందు భయభక్తి గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు, వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, కలిమియు సంపదయు వారి ఎంట ఉండరు. కలిమి సంపద ఎలా వస్తుందంటే దేవునికి ఆశీర్వాదం వస్తుంది. వాళ్ళ సంతతి వారు దీవించబడతారు, హెచ్చింపబడతారు. దేవుని యొక్క సమృద్ధి అయినటువంటి దీవెనలు వారి మీద ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ అనుభవాలను మనం చూస్తున్నప్పుడు ఇస్సాకు ఎంతగా అభివృద్ధి పొందాడో, ఎంతగా హెచ్చింపబడ్డాడో అది మనం చూసినప్పుడు మన యొక్క కుటుంబాల్లో దేవుని యందు భయభక్తులతో ఉంటే కలిమి సంపద మన ఇంటికి దేవుడు సమకూర్చడమే కాకుండా మన బిడ్డలను హెచ్చించి అభివృద్ధిపరుస్తాడని దేవుని వాక్యం చెప్పబడుతుంది. అందుకనే ఈ దావీదు భక్తుడు ఒక విషయాన్ని ఇక్కడ వివరించి చెప్తున్నాడు. 37 దావీదు కీర్తన 25వ వచనంలో ఇలా చెప్తాడు, నేను చిన్నవాడనై ఇంటిని ఇప్పుడు ముసలవాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబట్టు కానీ వాని సంతానం భిక్షమెత్తుడు కానీ చూడలేదు అన్నాడు. నీతిమంతులు దేవుని భయభక్తులు కలిగిన వారు, దేవునికి విడవకుండా దేవుని యొక్క సహవాసం పెరిగిన వారు, వారిని నేను చూశాను. చూసినప్పుడు నేను బాల్యంలో చిన్నవాడు అన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను. ఈ
ఆ కాలం అంతట్లో కూడా గమనించిన సత్యం ఏమిటంటే, నీతివంతుడు విడిచిపెట్టబడ్డం కానీ వాని బిడ్డలు సొంత వీధుల్లో భిక్షమెత్తుకోవడం కానీ నేను చూడలేదన్నాడు. అంటే దేవుని యందు భయభక్తులతో జీవిస్తూ నీతి కలిగిన వారు ఒకవేళ ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, అప్పులు వచ్చినా, కష్టాలు వచ్చినా దేవుడు విడవకుండా వారి సంతతిని అభివృద్ధిపరిచి హెచ్చిస్తాడే తప్ప ఆయన ఎప్పటికీ వారిని విడవడని దేవుని వాక్యం తేటగా ఇక్కడ చెప్పబడుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదాలు అద్భుతమైనవి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో 2-3 వచనాలు చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుతున్నాను. నీవు దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడిని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు దేవుడిని యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదువు, పొలంలో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుడెద్దులు, నీ గొర్రె మేకల మందలు నువ్వు దీవింపబడను. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. ఇది దేవునికి ఆశీర్వాదం. ఎవరైతే దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా విని దానిని అనుసరిస్తారో, దానిని ఆయన ఆజ్ఞలను పట్టించుకొని దేవుని భయభక్తులు జీవిస్తారో వారిని దేవుడు బహుగా దీవిస్తాడు. ఇక్కడ చెప్పబడినటువంటి దీవులు వారి మీదకి రాబడునని దేవుని వాక్యం చెప్పబడుతున్నది. మనం దీవించబడాలంటే దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడుచుకున్న ఎడల దేవుడు భూమి మీద ఉన్న జనాంగంలో మధ్యను మనల్ని బహుగా దీవిస్తాడని దేవుని వాక్యం చెప్పబడుతున్నది. మనం చేసే ప్రతి పనిలో కూడా బహుగా దీవెనలు అనుకరించబడతాయి. మన యొక్క బిడ్డలు దీవించబడతారు, మన ఆహార పదార్థాలు దీవించబడతాయి. మనం బయటికి వెళ్ళినప్పుడు, లోనికి వచ్చినప్పుడు అన్ని విషయాల్లో కూడా దేవునికి నిండైన ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయని దేవుని వాక్యం తేటగా చెప్పబడుతుంది. కనుక మనం దేవుని నిర్లక్ష్యం లేకుండా దేవుని యొక్క భయభక్తుల్లో మనం నడిచిన ఎడలా మనం దేవునికి ఆశీర్వాదాలకు, దీవెనలకు పాత్రలు వింటామని దేవుని వాక్యం చెప్పబడుతుంది. అలాగే దావీదు కీర్తన 34వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం ఈ గొప్ప మాట చెప్పబడుతున్నది. సింహపిల్లలు లేమిగలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు అయి ఉండదు. ఒకవేళ సింహపిల్లలైనా ఆకలిగా ఉంటాయేమో కానీ యెహోవా యందు భయభక్తులు గలవారికి వారి సంతతికి ఆకలి కొనేవాడు. ఏ మేలును కొదువు అయి ఉండదు, ఏ మేలును కొదువు అయి ఉండదు. మనం మన కుటుంబాల్లో దేవునికి ఆశీర్వాదం పొందాలంటే దేవుని యందు భయభక్తులతో జీవించాలి. దేవుని విడిచిపెట్టకూడదు, ప్రార్థన విడిచిపెట్టకూడదు, దేవుని సహవాసం విడిచిపెట్టకూడదు. దేవుని ఎడల విధేయత కలిగి ఇస్సాకు వలె ప్రార్థనాపరులై, ఇస్సాకు గుణగణాల్లో తండ్రికి లోబడిన వాడై, దేవునికి సమర్పణ చేసుకుని జీవితం కలిగిన వాడై, దేవుని యొక్క ప్రార్థన యందును, దేవుని సహవాసం అందును ఫలించి అభివృద్ధి పొందిన వాడై అన్ని విషయాల కుటుంబ రీతిగా దీవించబడ్డాడు. అతడు వ్యవసాయం చేసి దాంట్లో గొప్ప దీవెన పొందాడు. అతడు వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా బహుగా ఆశీర్వించబడ్డాడు. అందుచేత ప్రియమైన సహోదరులారా, మనం మన కుటుంబాలు ఈ కరోనా వ్యాధి విస్తరిస్తున్న దినాల్లో భయంతో బయటికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఆందోళనతో గడుపుతున్నప్పటికీ దేవుడికి మనకు తోడుగా ఉన్నాడు. మనం విడిచిపెట్టాడు. ఆయన రెక్కల చాటును మనకు ఆశ్రయిస్తాడు. ఆయన విడలేంటి వారికి ఏ ఆపద రాకుండా దివారాత్రులు కూడా ఆయనకు అందృష్టి మన పైన ఉంచుతాడు. కనుక మనం దేవుని ఎడల విధేయత కలిగి ఆశీర్వించబడాలని, దేవుని సహవాసంలో ఫలించాలని, దేవుని ప్రార్థన యందు లోతు అనుభవంలోకి వెళ్ళాలని, దేవునికి సన్నిధిని విడిచిపెట్టిన ఎడల
మనకి ఇవ్వబడిన దీవెని తీసివేయబడితే మరి ఎందుకు పనికిరాని వారముగా ఉంటామని చెప్పబడుతుంది. అదే కుమ్మరి కుమ్మరి అనే పాటలో ఒక చెడ్డవాడు పనికి వాళ్ళ పాత్రని పాడవేయక అది ఉపయోగపడే పాత్రగా నన్ను చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తాడు భక్తుడు. కనుక మనం పనికి మన పాత్రగా కాకుండా పనికి వచ్చి దేవుని మహిమపరిచే పాత్రగా మన జీవితాలను, మన కుటుంబ జీవితాలని వర్ధన చూసుకున్నట్లు దేవుని యొక్క ఆశీర్వాదం అందరికీ సమృద్ధిగా అనుగ్రహించుగాక. దేవునికి స్తుతులు. దేవుని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మా ప్రియమైన తండ్రి, నీ బిడ్డలైతే మా ఎడల మీరు చూపుతున్నటువంటి కరుణ, కృప గొప్పది నాయనా. మేము అయోగ్యుడమని తులసివేయక మమ్మల్ని ప్రేమతో నీ కరుణతో చేరదీసుకుని మాకున్నటువంటి కష్టకాలములందు, శ్రమల కాలయందు, ఆందోళన సమయమందు నేను నిన్ను విడువనని తోడుగా ఉండి నడిపించిన దేవుడి గారికి స్తోత్రం నాయన. ఇస్సాకు కూడా తండ్రి కరువు వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా నీ చిత్తానుసారంగా నీ వాగ్దానములు పొంది తాను చేసిన ప్రతి కార్యములు కూడా నూనెత ఫలితాలు ఇచ్చి గొప్పవానికి చేశావు. గొప్పవానికి అకస్మాత్తుగా కాకుండా క్రమక్రమంగా అభివృద్ధిపరిచి హెచ్చించావు తండ్రి. అలాగే నైనా నీ బిడ్డలు క్రమక్రమంగా హెచ్చింపబడి దీవించబడినట్లును, వారి సంతానం భూమి మీద బలవంతులగినట్లును, వారి గృహాల కలిమి సమృద్ధి అయినటువంటి సంపద ఉండినట్లు ఆశీర్వదించమని మా హృదయములను నేను హత్తుకుని ప్రభువా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ ఫలించినట్లు సహాయం చేయని వేడుకుంటున్నాం. సాతానుడు వెంటాడుతూనే ఉంటాడు కనుక సాతాను పైన మాకు జయమిచ్చి నీ సమృద్ధి అయినటువంటి కృపాదేవుని మాకు అనుగ్రహించమని ప్రభుని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నా పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్త పరలోకం మంది అలాగను భూమి మీద నెరవేరును కనుక మాకు కావాల్సిన ఆహారాన్ని మాకు దయచేయం. మనస్తులు మీకు క్షమించే ప్రకారం మనం క్షమించము. మా శోధనలు త్యాగీయుడు తప్పించి, ఎందుకంటే రాజ్యము బలం మహిమయు నిరంతరం నీవేనో తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ఆశీర్వాదమును, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృపాదేవులను, పరిశుద్ధాత్మ దేవుని నిండైన ఆశీర్వాదములు నా స్వరం వినిచినటువంటి ఈ యేసు ప్రార్థనా మందిర చెందినటువంటి విశ్వాసం వారి కుటుంబములకును, ఈ వాక్యముని ఇవ్వని ప్రతి వారికి సమృద్ధి అంటే దీవెనలు, నిత్యమైనటువంటి ఆశీర్వాదాలు సమృద్ధిగా ప్రతి కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రతి వారం దేవుని వాక్యం వీక్షించుటకు ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ కింద చూపిస్తున్న నెంబర్ని సంప్రదించండి.